రామనవమి దినము ఆంజనేయుని దేవస్థానం నుంచి స్టార్ట్ చేస్తా ఉంటాం అనమాట. So yeah, here it is. This is Jason. Welcome back to our channel. 6 o'clock అనమాట మార్నింగ్. ఇప్పుడు ఎక్కడికి పోతా ఉన్నాను అంటే కోటే తిమ్మారాయ స్వామి టెంపుల్ అనేసి. యాక్చువల్లీగా ఒక మంచి స్పాట్ అనమాట సన్ రైజ్కి. సో ఆడ పోయి చూద్దాం ఎట్లుంటుంది అనేసి. బొన్నారగట్ట రోడ్ అనమాట ఇది. సో ఆ రూట్ నుంచి పోతా ఉన్నాను. ఆ టెంపుల్కి వచ్చేసి 2 రూట్లు ఉందన్నమాట. ఒకటి వచ్చేసి బన్నారగట్ట, మరి ఇంకొకటి హొసూరు రోడ్ నుంచి, ఎలక్ట్రానిక్ సిటీ నుంచి. ఎలక్ట్రానిక్ సిటీ నుంచి పోతే మనకు దగ్గర అయిపోతుంది. నేనేం ప్లాన్ చేస్తే అంటే ఇట్లా బన్నారగట్ట రోడ్ నుంచి పోయి అట్ల నుంచి వచ్చినప్పుడు హొసూరు రోడ్ నుంచి చేద్దాము అనేసి ప్లాన్ చేస్తాను అనమాట. అది ఎలక్ట్రానిక్ సిటీ అదే లోపల నుంచి హొసూరు మెయిన్ రోడ్ కనెక్ట్ అవుతుంది. అట్ల నుంచి మా ఇంటికి వెళ్ళిపోదాము అనేసి ప్లాన్ చేస్తున్నాను అనమాట. నుంచి దేవస్థానానికి చాలా ఎక్కువ దూరం ఏమీ లేదు. ఇట్స్ అప్రాక్స్ 16 or 17 కిలోమీటర్స్ అనమాట అంతే. సో అట్లే ఒక రామనవమి స్పెషల్ రైడ్ అయినా అవుతుంది. నేను ఒక 2-3 టైమ్స్ పోయినాను. సో సన్ రైజ్ అంటూ క్రేజీగా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఒక బిగ్ అప్డేట్ ఉంది. సో వీడియో లాస్ట్లో చెప్తాను మీకు ఏం అప్డేట్ అనేసి. స్టే ట్యూన్. Stay tuned. నా. ఇంకా 12 కిలోమీటర్స్ ఉంది. చూద్దాం. ఇంకొక టాస్క్ ఏమంటే గూగుల్లో సన్ రైజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అని చూస్తే 6:15 అని చూపిస్తా ఉంది. సో టైం ఇప్పుడే 6:04 అనమాట. ఇంకా 14 కిలోమీటర్స్ ఉంటాయి. సన్ రైజ్ చూడొచ్చా మనము? విల్ సీ. అండ్ లాస్ట్ వీడియోలో కొన్ని డిఎమ్స్ వచ్చినాయి అనమాట. సో మీరేమన్నా ఇన్స్టాగ్రామ్ ఫాలో చేయలేదు అంటే బయోలో ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఐడి, ఫాలో చేయండి. లైక్ దాంట్లో అప్డేట్స్ వేరే మాదిరి ఉంటాయన్నమాట. సో ఫాలో మీ ఇన్ ఇన్స్టాగ్రామ్. అండ్ వన్ మోర్ థింగ్, మన ఛానల్లో వీడియోస్ సో కొంచెం డిలే అవుతుంది అనమాట. అది ఏంటికి అనేసి నేను ఒక బిగ్ అప్డేట్ చెప్తున్నాను కదా, అప్పుడు మీకు తెలుస్తుంది. అండ్ విల్ సీ ఎట్లయితుంది అనేసి. ఈ టెంపుల్ వచ్చేసి మోర్ దెన్ 1500 ఓల్డ్. ಮತ್ತೆ ఆడ పూజ చేసేది, ఆడ రెండు దేవుళ్ళు పూజ చేస్తారు అనిపిస్తుంది. ఒకటి వచ్చేసి శివుణ్ణి అండ్ అనదర్ వన్ ఇస్ విష్ణు. నేను శివుణ్ణి అలా అని చెప్తా ఉన్నాను అంటే బికాజ్ నేను లాస్ట్ టైం పోయినప్పుడు ఆర్చ్ ముందరే నందిది ఒక స్టాచ్యూ చూసినాను అనమాట. సో ప్రెడిక్ట్ చేసుకొని చెప్తా ఉన్నాను. అండ్ ఇంకొకటి ఏమంటే మన గౌతమి మహర్షి ఉంటారు కదా, సో అక్కడ 1000 years మెడిటేట్ చేసిండారంట. మోర్ 8.4 కిలోమీటర్. అండ్ నేను ఏం అప్డేట్ అనేసి చెప్పాకొస్తే, సో మనము అఫీషియల్ రైడ్కి పోతా ఉన్నాం అనమాట. సో ఈ 2.5 months ఆర్ 2 monthsలో 2 రైడ్ కన్ఫర్మ్ అయింది. సో నెక్స్ట్ మంత్ ఒక రైడ్ కన్ఫర్మ్ అయింది. సంథింగ్ అరౌండ్ 300 కిలోమీటర్స్ అనమాట. సో ఫస్ట్ రైడ్ వచ్చేసి ఉత్తు పయ్యకే. అండ్ పయ్యకు వచ్చాకంతా అప్రాక్సిమేట్ ఒక 650 కిలోమీటర్స్ 600 కిలోమీటర్స్ ఉంటాయి. ఒక 600 కిలోమీటర్స్ అనుకుంటా. సో అది ఫస్ట్ రైడ్. అండ్ సెకండ్ రైడ్ వచ్చేసి 1200 కిలోమీటర్స్ పై వచ్చేకి. ఒక 1K సబ్స్ చేపించేయండి. ఇంకొక మంచి రైడ్ చేద్దాము. సో ఇప్పుడు ప్రెసెంట్గా ప్లాన్ ఉండేదంటే 2 రైడ్లో. ఈ వీడియోస్ కొంచెం డిలే అవుతుందంటే బికాజ్ ఐ హ్యావ్ టు అర్న్ చేసి అర్న్ చేయాలి కదా. సో అందుకే కొంచెం డిలే అవుతుంది. సో విల్ సీ. ఒక 10K సబ్స్ చేస్తే మనం ఒక మంచి ఇంటర్నేషనల్ ట్రిప్ కొడదాం. ఒక 10K అది సోలో కొడదాం. ఏమంటారు? మనం పోయేదే సోలో. సో సోలో కొడదాం. ఒక 10,000K సబ్స్ చేపించండి. సోలో కొట్టేద్దాం. ఈ ఇయర్ అవుతుందో నెక్స్ట్ ఇయర్ అవుతుందో అది మీకు ఇడిచిండేది.
సో 10K 10,000 సబ్స్క్రైబర్ అయిపోతాయి. విల్ గో ఫర్ ఇంటర్నేషనల్ ట్రిప్, సారీ ఇంటర్నేషనల్ రైడ్. అది నువ్వు సోలో సోలో ఆల్మోస్ట్ నా వీడియోలో మీకు అంతా సోలోనే వచ్చేది అనుకోండి. నేనేమి గ్రూప్గా పోయేదేం తప్పు అంటాం లేదు, బట్ నాకు గ్రూప్గా పోయేది అంతటి ఇష్టం లేదు. ఏమో ఒక 2-3 మెంబర్స్ అంటేనూ 2-3 బైక్స్ అంటేనూ ఓకే. సో ఎక్కువ సొంతను ఎత్తుకుపోయినట్లు ఉంటుంది గ్రూప్గా పోతే. మనము పీస్ అయ్యేకి పోయేదన్నమాట. దాంట్లో ఒక ఫుల్ గ్రూప్ని వేసుకొని వెళ్ళిపోతే అంతే, నాకు వెళ్ళిపోవాలి. సో మా నాన్న గాడికి నొక్కకుండా తోలుతూ ఉండడే, రోడ్డు అట్లా ఉంది, ఏమి చేసాక వెళ్ళలేదు. ఓ ఫక్, నా గాడి అండర్ బెల్ట్ టచ్ అయిపోయా సైలెన్సర్. పల్సర్లో అదొక్క డిసడ్వాంటేజ్ ఉందన్నమాట. సో మీకు పల్సర్ది ఓనర్షిప్ డీటెయిల్ కావాలంటే చూసుకోను. మీకు సో పల్సర్ది ఓనర్షిప్ వీడియో కావాలంటే కమెంట్ చేయండి, నా ఎక్స్పీరియన్స్తో చెప్తా ఎట్లుంది అనేసి గాడి. చూడండి ఆల్రెడీ సన్ రైజ్ లైట్గా అవుతా ఉంది మన పైనట్లే. ఇంకా 5.8 కిలోమీటర్స్ ఉంది. ఇంకొకటి ఏం తెలుసా, దీంట్లో కొంచెం ఒక మ్యాక్సిమం ఇట్లా రోడ్లో అంతా ఒక 40-50లోనే పోయేకవుతుంది. మేము కొంచెం స్పీడ్గా బూమ్ బూమ్ మనకు పోతాం అనుకో, ఎక్కడి నుంచి అల్లం ఉంటుందో, ఎక్కడి నుంచి కుక్కలు వస్తాయో, ఎక్కడి నుంచి స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయో, సో ప్రెడిక్ట్ చేసేయలేదన్నమాట. అందుకే మనం ఒక 40-30లోనే పోవాలా. చూడండి అన్న ఫుల్ రజనీ స్టైల్లో సిగరెట్ కొట్టుకొని పోతా ఉండాడు. ఎవరైనా NS200 ఓనర్స్ ఎవరైనా ఉంటే నేను ఇది 1 year అంతే, 1 year కూడాను కాలేదు ఈ బైక్ తీసుకొని, నియర్లీ 9 months. 9 months అయింది. జూలై 2లో తీసుకున్నాను అంటే ఒక 9-8 months అనుకోండా. సో నాకు అంతటి ఇది లేదు, ఇన్ ద సెన్స్ నాకు ఐడియా లేదు. అండర్ బెల్ట్ టచ్ అవుతూ ఉంటుంది కదా సైలెన్సర్కి, మీరు దానికి ఏమైనా టచ్ కాకుండా ఏమైనా జుగాడికి ఉంటాయి చెప్పండా. అండ్ నేను ఆన్లైన్లో మా మెకానిక్ అంకల్ని అడుగుని కొంచెం రీసెర్చ్ చేసి ఈ ప్రాబ్లంకి ఏమి వేసి ఏమంటూ ఉన్నారు అంటే డబుల్ స్టాండ్ ఎత్తాయి అంటూ ఉన్నారు. బట్ డబుల్ స్టాండ్ ఎత్తేస్తే సోలో ట్రిప్ కంటే యూజ్ అవుతుంది ఎక్కువ, అదొక యోచన. చూద్దాం డబుల్ స్టాండ్ ఎత్తాలా లేదా అనేసి. అండ్ మీకు జెన్యున్గా నా వీడియోస్ చూసి కొంచెమన్నా ఓకే మనిషి బాగా చేస్తూ ఉంటాడు, ఓకే ఒక రేంజ్లో చేస్తూ ఉంటాడు అనిపిస్తే కూడా నన్ను సబ్స్క్రైబ్ చేయడం. ఓ మై గాడ్, మీరు చూడొచ్చాడు ఆల్రెడీ సన్ వచ్చేసే బయటికి వచ్చేసే సన్ రైజ్ అవుతా ఉంది స్వామి. 2.9 కిలోమీటర్స్ ఉంది. సో మీరు అటు చూస్తూ ఉన్నారు కదా, సన్ ఆల్రెడీ రైజ్ అవుతా ఉంది అనమాట. సో మీరు చూస్తూ ఉన్నారు ఆల్రెడీ ఆడంతా సన్ రైజ్, ఇన్ ద సెన్స్ సన్ రైజ్ అవుతా ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ యోగా చేసుకొని ఉంటారు. సో ఇక్కడ నంది దేవుడు ఉండారు, మీరు చూడొచ్చు ఇక్కడ నంది దేవుడు. నేను దీనికి ముందర చెప్పను కదా, అండ్ అక్కడ యోగా చేస్తారు. అండ్ మెడిటేట్ చేసేకంతా మంచి ప్లేస్ అనుకోండి. సో పీపుల్ విల్ మెడిటేట్ దేర్. అండ్ రామనవమి కదా, సో ఫుల్ రామనవమి కదా, లైటింగ్స్ అంతా బాగా వేసిండారు అనమాట. చూద్దాం. అండ్ సో మనము ఆ కొండ తాకు పోయి సో అక్కడ పోదాము, అక్కడ పోయి అట్లే ఆడ నుంచి చూద్దాము. నా సో ఇదంతా కొండే అనమాట. సో ఈ గుడి ఏం చూస్తూ ఉన్నారు, ఇది స్టోన్స్ నుంచి కట్టిండేది. సో ఫుల్ స్టోన్స్ సరౌండింగ్ అంతా.
అండ్ మీరు చూడొచ్చు ఈడ. నేను లాస్ట్ టైం వచ్చింది కదా, సో అప్పుడు ఇది మన సూర్యుని ఏం చూస్తున్నామో దాని పక్కలో ఈ సరౌండింగ్ అంతా ఫుల్ ఒకతరా క్రేజీ కలర్గా ఉండే అనుకోండి. మనం ఆ కొండ తక్కువ ఆడి నుంచి అట్లే చూద్దాం ఎట్లా వస్తుంది. యా, సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఉత్తు రాయిలోనే కట్టిండేది గుడిని. 1500 years అంటే ఏం తమాషా. మీకు అక్కడి నుంచి చూపిస్తాను ఎట్లా వస్తుంది అనేసి వీడియో కొంచెం జూమ్ చేసి మీరు చూడండి. సన్ రైజ్ చూసెక్కలేదు, సన్ నుంచి చూద్దాం. ఏమేమో కోతిగిరిలు రాసిండారప్ప, గొబ్బనాయాలు. అండ్ ఈ కెమెరాలో ఏం డిసడ్వాంటేజ్ అంటే గోప్రోలో అంతా జూమ్ చేయొచ్చు, కానీ దీంట్లో ఉత్తు 2x మాత్రమే అయ్యేది. మనము కొండపైన ఉన్నాము, కొండ అంటే రాయి పైన, కానీ దేవస్థానం ఉండేది ఆడ. జూమ్ అయితే ఉండలేదు, కానీ దేవస్థానం ఉండేది ఆడ. కొంచెం టిల్ట్ చేద్దాం అన్నమాట, కెమెరాని కొంచెం పైనకి వెళ్దాం. పర్ఫెక్ట్ పర్ఫెక్టా పర్ఫెక్ట్. సో యా, దేవస్థానం ఉండేది ఆడ, కానీ దేవస్థానం ఐ థింక్ క్లోజ్ అనిపిస్తుంది, ఇంకా ఓపెన్ కలిసి. కానీ మనం దేవస్థానం లోపలికి పోయలేదు. సమ్టైమ్స్ పిలిచి సన్ రైజ్ చూసేకొచ్చి ఇప్పుడు చూడండి కొంచెం కొంచెం ఎక్కువ షైన్ కొడతా ఉంది. నేను మన డాగేస్ మామ వస్తూ ఉండారు. డాగీస్ ఒక రేంజ్లో సన్ వచ్చా కొంచెం లైట్గా రైస్ అవుతూ ఉండే, ఒక రేంజ్లో చూస్తే, కానీ మొత్తం చూడలేదు స్టార్టింగ్ నుంచి. ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం పిలిచి. అండ్ ఇప్పుడేం పోతానో ఆ వీడియో రికార్డ్ చేసేలేదు, సో ఊరికే రోజునమాట పోయేది. ఎలక్ట్రడీ 16-15 కిలోమీటర్స్ అంతా ఎవరు రికార్డ్ చేస్తారు చెప్పండి. సో ఈ వీడియో ఇక్కడే ఎండ్ చేద్దాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ షేర్ చేయండి. సో దిస్ ఈస్ జేసన్, యూ వాచింగ్ జేసన్ రైడర్స్ సైనింగ్ ఆఫ్. Bye bye.